హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇక్కడ గోధుమ పిండితోటి అమ్మ అని రాసిన, ఐ లవ్ యూ అమ్మ అని రాసిన. మధ్యలో ఒక హార్ట్ సింబల్ ఉంది చూడు, చిన్న హార్ట్. అది నేను ఎందుకంటే పెద్ద హార్ట్ మా మమ్మీ, మా అమ్మ. చిన్న హార్ట్ నేను. అమ్మ అంటే ఎంత హాయిగా ఉంటుందో పానానికి. అమ్మ అమ్మ ప్రతిదీ అమ్మ అని అడగడం కానీ, ఫోన్లో అమ్మ అనడం కానీ ఎంత బాగుంటుందో. నాకైతే బాగుంటుంది. మరి మీకు ఎట్లుంటుంది? నేను చిన్నప్పుడు కూడా మా అమ్మని మమ్మ అని పిలిచేదాన్ని. ఇప్పుడేమో అమ్మ అంటున్నా. మా పిల్లలేమో మమ్మీ మమ్మీ అంటారు. నేను మా అమ్మని అంట. నేను చిన్నప్పుడైనా మా అమ్మ అని పిలుస్తుంటే కానీ ఇప్పుడు నేను అమ్మ అని అంటున్నా. అమ్మ అంటే ఇట్లా మనసుకి ఎంత హాయిగా ఉంటుందో, ఎంత హార్ట్ టచింగ్ ఉంటుందంటే అది నాకు తెలుసు, మీకు కూడా తెలుసు. ఆయన చెప్తున్నా. అమ్మ అని అనడము. అమ్మ టీ తాగినవా, టాబ్లెట్లు వేసుకున్నావా, అన్నం తిన్నావా అని ఓకే ప్రతిసారి అడిగితే మా అమ్మ కూడా ఉంటుంది, నువ్వు ఒక రోజు 2 రోజులు ఫోన్ చేయకుండా నాకు కూడా ఎట్లనో ఉంటుంది, లత ఫోన్ చేయలేదు అని. అందుకని నేను ఒక 2 రోజులకు ఒకసారన్నా, రోజు ఒకసారన్నా మా అమ్మకు ఫోన్ చేస్తాను. అమ్మ బాగున్నావా, టీ తాగినావా, మెడిసిన్ వేసుకున్నావా, అన్నం తిన్నావా, ఏదో ఒకటి మాట్లాడతా. ఇక పొద్దున ఏం పని ఉండదు కదా, పొద్దున్నే మాట్లాడేస్తాను. మమ్మీ చూడండి ఎంత బాగుందో. ఐ లవ్ యూ అమ్మ. పెద్ద హార్ట్ మా మమ్మీ, మా అమ్మ. చిన్న హార్ట్ నేను. ఇంకా మా పిల్లలది కూడా ఒక హార్ట్ అక్కడ పెడతా అనుకున్నా, కానీ డెకరేషన్ చేంజ్ అయిపోతుంది, పెద్దగా అయిపోతుంది అని చెప్పేసి పెట్టలేదు. అమ్మ అంటే అందరికీ ఇష్టం. నాకైతే మా అమ్మ అంటే చాలా ఇష్టం. మీకు కూడా ఇష్టమే అనుకుంటున్నా. ఓకేనా? ఓకే, బాయ్ బాయ్. ఐ లవ్ యూ అమ్మ. ఐ లవ్ యూ టూ.